వైసీపీ మాజీ ఎమ్మెల్యే బీజేపీ వైపు చూస్తున్నారా? కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసుల నుంచి బయటపడేందుకు కమలం పార్టీ నీడన చేరాలనుకుంటున్నారా? ఒకసారి జైలు జీవితం అనుభవించిన ఒకప్పటి ఫైర్ బ్రాండ్ మళ్ళీ ఆ కష్టాలు భరించడానికి సిద్ధంగా లేరా? అందుకే పాత టీడీపీ మిత్రులు ప్రస్తుత బీజేపీ ప్రజా ప్రతినిధులతో ఆయన రాయబారం నడుపుతున్నారా? బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాషాయ కడుగా కప్పుకోవడమే ఆలస్యమా? ఇంతకు కమలంపై మక్కువ పెంచుకుంటున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? అధికారంలోకి వచ్చాక వరుస కేసులతో ఫ్యాను పార్టీ నేతలను ఫుట్బాల్ ఆడుకుంటోంది కూటమి ప్రభుత్వం. కేసుల ఎఫెక్టుతో కొందరు జైలుకు వెళితే మరికొందరు రాజకీయాలకే దూరమయ్యారు. ఇంకొందరు అధికార పార్టీని ఆశ్రయించి సేఫ్ పాలిటిక్స్ చేస్తున్నారు. టీడీపీ టార్గెట్ అయిన వారిలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకరు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం నుంచి వంశీ వరుసగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వంశీ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. అప్పటిదాకా తెలుగుదేశంలో వంశీకి ఓ బ్రాండ్ ఉండేది. వైసీపీలోకి వచ్చాక కొడాలి నానితో పాటు వంశీ క్రియాశీలక రాజకీయాలు చేశారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీలో చేరారు. అంతవరకు ఓకే. అయినా ఆ తర్వాత వంశీ వ్యవహరించిన తీరు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. నారా లోకేష్ పై వ్యక్తిగతంగా వంశీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఓ విధంగా వంశీ వ్యాఖ్యలు నాటి వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర నష్టం చేశాయని పార్టీ నేతలు ఇప్పటికే గుర్తు చేస్తున్నారు. అంతేకాదు గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంపై దాడి, నియోజకవర్గ టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడం, ఇలా ఒక్కటేంటి అధికారంలో ఉన్న 5 ఏళ్లు వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు, పనులతో టీడీపీకి ఆయన టార్గెట్ అయ్యారు. గత ఎన్నికల్లో వల్లభనేని వంశీ గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీతో పాటు వంశీ కూడా ఓడిపోయారు. టీడీపీ కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత వల్లభనేని వంశీని టార్గెట్ చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సాక్షులను బెదిరించారని వల్లభనేని వంశీపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో అరెస్టైన వంశీ దాదాపు 6 నెలలు జైల్లో ఉన్నారు. ఈ మధ్య బెయిల్పై బయటికి వచ్చి వైసీపీ తరపున రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. అయితే ఇటీవల వంశీ గన్నవరం పర్యటన సందర్భంగా జరిగిన గొడవల నేపథ్యంలో మరోసారి ఆయనపై కేసు నమోదైంది. దీంతో వంశీ అరెస్టు కాకుండా హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. వంశీ చుట్టూ ఇంకా అనేక కేసుల కత్తులు వేలాడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 2 ఏళ్లు మాత్రమే కావస్తోంది. ఇంకా 3 ఏళ్లు అధికారంలో కొనసాగుతుంది. దీంతో రానున్న రోజుల్లో వంశీపై ఇంకా ఎన్ని కేసులు పెడుతుందో, ఎప్పుడు అరెస్టు చేస్తుందో తెలియని పరిస్థితి ఉందట. 6 నెలల జైలు జీవితంలో కేసులు, అరెస్టుల గోల భరించడం తన వల్ల కాదని వంశీ భావిస్తున్నారట. అందులో భాగంగా పార్టీ మారడమే సరైన నిర్ణయమని వంశీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వల్లభనేని వంశీ తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. గతంలో వంశీ టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. అప్పట్లో టీడీపీలో సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి వారు కీలక నేతలుగా ఉన్నారు. వంశీకి వారితో రాజకీయంగా మిత్రత్వం కూడా ఉంది. 2024 ఎన్నికల ముందు అయినా సుజనా చౌదరి ద్వారా వంశీ బీజేపీలోకి వెళతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ ప్రయత్నాలకు ఎక్కడ బ్రేక్ పడిందో కానీ వంశీ వైసీపీలో చేరిపోయారు. ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలో ఉండడం, మరోవైపు కేసులు వెంటాడుతుండడంతో వంశీ కమలం గూటికి చేరే ఆలోచన చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం రమేష్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. వంశీ ఈ మధ్య వరుసగా ఆయన్ని కలుస్తూ ఉండడం పార్టీ మార్పు కోసమే అనే ప్రచారానికి బలం చేకూరుస్తోందంటున్నారు రాజకీయ వర్గాలు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వంశీ వరుసగా పదే బీజేపీకి చెందిన పాత టీడీపీ నేతలను కలవడం కూడా వైసీపీలో చర్చకు దారితీసింది. ప్రైవేటు కార్యక్రమమైనా ఒక్కసారి వెళ్లి రావడం పరిపాటి. కానీ వంశీ ఆ కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ నేతలకు పదే టచ్లోకి వెళ్లారట. అంతేకాదు దీనిపై వైసీపీ పెద్దలకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదట. జగన్తో నేరుగా టచ్లోకి వెళ్లగలిగే వంశీ పార్టీలోని మిగిలిన పెద్దలకు కనీసం ఓ మెసేజ్
కేస్ పాస్ చేయకపోవడం కూడా పార్టీ నేతలకు ఇబ్బందిగా మారిందనే టాక్ ఉంది. బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఇదే సమయంలో పార్టీలోని మరో సీనియర్ నేత టీడీపీకి టచ్లో ఉంటున్నారని స్వయంగా వంశీ ఫిర్యాదులు చేస్తున్నారట. దీంతో అసలు నీ విషయం ఏంటని కూడా పార్టీ పెద్దలు అడిగినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇంత ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు వంశీ మాత్రం ఎక్కడా పార్టీ మార్పుపై ప్రకటన చేయలేదు. దీంతో రానున్న రోజుల్లో ఆయన అడుగులు ఎటువైపు పడతాయో వైసీపీ శ్రేణులకు కూడా అంతుపట్టడం లేదు.